ఆ మోటార్లు పెట్టి టనల్ను పూర్తి చేయడం ద్వారా వరద కాలువను రిజర్వాయర్గా మార్చడం ద్వారా ఇటు చొప్పదండి, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, బాల్కొండ నియోజకవర్గాలకు అద్భుతంగా సాగునీరు అందించినటువంటి ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. కాళేశ్వరం నీళ్లు వాడుతూ, కాళేశ్వరం మోటార్లు వాడుతూ, కాళేశ్వరం ద్వారా పంటలు పండుతుంటే రేవంత్ రెడ్డి కాళేశ్వరం లేనే లేదు అయినా పంటలు పండుతున్నాయని ఒక చిల్లర మాటలు ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా వరద కాలువలో ఉన్న నీళ్లు కానీ, వరద కాలువ మీద ఆధారపడి పండుతున్న పంటలు ఇవి కాళేశ్వరమియా కావా అని నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఇలా మీరు ప్యాకేజ్ 6 మోటార్లు కాళేశ్వరంలో భాగం, ప్యాకేజ్ 8 కాళేశ్వరంలో భాగం, మిడ్ మానేర్లో నింపిన నీళ్లు కాళేశ్వరంలో భాగం, అనంతగిరి, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్లో నింపిన నీళ్లు కాళేశ్వరం నీళ్లు. ఈ రిజర్వాయర్ల కింద, ఈ ప్రాజెక్టుల కింద పండుతున్న పంటలు కాళేశ్వరం నీళ్లతో పండుతూ ఉన్నాయి. ఇలా కాళేశ్వరం అంటే ఒక 100 కాంపోనెంట్లు, 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 18 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1600 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు అన్నీ కలిపితే కాళేశ్వరం. ఇవన్నిటి కూడా నడుస్తూ ఉన్నాయి. వాటి కింద బంగారంలో పంటలు పండుతూ ఉన్నాయి. కానీ నువ్వు ఇవాళ కాళేశ్వరం లేకుండానే వరి పంట దేశంలో అత్యధిక పండించిన అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. ఇది నీ ప్రభుత్వం రాకముందే చరిత్ర తిరగరాసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 2022 సంవత్సరంలోనే దేశంలో అత్యధిక వరి పండించే రాష్ట్రంగా ఈ తెలంగాణను మలిచిందే బీఆర్ఎస్ ప్రభుత్వం, నువ్వు కాదు. నువ్వు వచ్చిన తర్వాత ఓ చెక్ డ్యామ్ కట్టింది లేదు, ఓ చెరువు కట్టింది లేదు, నువ్వు ఒక ప్రాజెక్టు కట్టింది లేదు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుకు గత 2.5 సంవత్సరాల్లో నువ్వు 2 రూపాయలు కూడా ఇస్తలేవు. కాలువలు తవ్వితే ఇంకో 10 లక్షల ఎకరాలకు నీళ్లు పోవడానికి సిస్టమ్ అంతా రెడీగా ఉంది. రిజర్వాయర్లు అయిపోయినాయి, టనెళ్ళు అయిపోయినాయి, మెయిన్ కెనాల్ అయిపోయినాయి. నువ్వు చేయవలసిందల్లా కూడా చిన్న చిన్న పిల్ల కాలువలు, పంట కాలువలు తవ్వడం ద్వారా లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. కానీ అది చెయ్యకుండా ఇవాళ బీఆర్ఎస్ నాయకుల మీద పగబట్టినవు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్ష కట్టి ఇవాళ రైతులను ఇబ్బంది పెడతా ఉన్నావు. కొద్ది ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టు కింద లక్షలాది ఎకరాలకు ఇవాళ పంట పండేటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఇప్పటికైనా పిచ్చి కూతలు మానుకో. ఇవాళ మెదక్ జిల్లాలో కానీ, సిద్దిపేటలో కానీ, ఇటు కరీంనగర్ జిల్లా కానీ, అటు సిరిసిల్ల జిల్లా కానీ, అటు హుజూరాబాద్ ప్రాంతంలో కానీ ఇవన్నీ కూడా కాళేశ్వరం కింద పండుతున్న పంటలు. కానీ నువ్వు కాళేశ్వరం లేకుండా పండిందని కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రి గారు పదే అబద్ధాలు వల్లవేస్తున్నారు. అసలు అద్భుతంగా ఈ కరీంనగర్ జిల్లాను తీర్చిదిద్దింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎల్లంపల్లి ప్రాజెక్టు మీ హయాంలో పూర్తి కాలే. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 2052 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసినాం. మీరు వచ్చినాడు, మేము వచ్చినాడు కనీసం ఎల్లంపల్లిలో పూర్తి నీళ్లు నింపలే. రాయపట్నం బ్రిడ్జి మేం కట్టినాం, 12,000 R&R ఇండ్లు మేం కట్టినాం, భూసేకరణ మేం పూర్తి చేసి 20 TMCలను ఎల్లంపల్లి ప్రాజెక్టులో 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఒక్క ఎల్లంపల్లి మీదనే 2052 కోట్లు ఖర్చు పెట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా మిడ్ మానేర్ ప్రాజెక్టు మీ హయాంలో కేవలం చారణ పని మాత్రమే జరిగింది. మిడ్ మానేర్ ప్రాజెక్టు 1586 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ మిడ్ మానేర్ను పూర్తి చేసి కాళేశ్వరం జలాలతో నింపింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మిడ్ మానేర్లో 90% కాంక్రీట్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. 100% గేట్లు మేం పూర్తి చేశాం. ఎర్త్ వర్క్ 90% బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మీరు కేవలం 20-25 పైసలు పనిచేసిపోతే ఇవాళ మిడ్ మానేర్ను కరీంనగర్ జిల్లాలో పూర్తి చేసింది బీఆర్ఎస్. మిడ్ మానేర్ మీద 1586 కోట్లు ఖర్చు పెట్టాం. ఎల్లంపల్లి మీద 2052 కోట్లు ఖర్చు పెట్టాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వరద కాలువ, దీన్ని ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం కింద 2,000 కోట్ల రూపాయలతో జీవనదిగా కేసీఆర్ గారు మార్చారు. ఈ వరద కాలువ కింద ఉండే రైతులకు కనీసం మక్కలేసుకుందామంటే కూడా నీళ్లు ఉండేటివి కావు, బోర్లు కూడా పడేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఈ వరద కాలువను ఒక రిజర్వాయర్గా మార్చి వరద కాలువలో 365 రోజులు నీళ్లుండే విధంగా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మా సుంకె రవిశంకర్ గారు ధర్నా చేస్తేనో, మా కమలాకరణ గొంతు విప్పుతనో మీరు కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి వరద కాలువలో నీళ్లు నింపుతున్నారు.
వరద కాలువకు తూములు పెట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. వరద కాలువ కింద 2 వైపులా మోటార్లు వేసుకొని తూముల కింద వేలాది ఎకరాల్లో పంట పండుతుందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి, అది కాళేశ్వరం నీళ్లు అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాం. వరద కాలువకు ఇవాళ ఒక జీవనదిగా మార్చింది కేసీఆర్ గారు. అంటే ఇటు ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం మీద 2000 కోట్లు, ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద 2052 కోట్లు, మిడ్మానేర్లో 1586 కోట్లు ఖర్చు పెట్టాం. వరద కాలువ నుంచి ఎస్ఆర్ఎస్పికి కూడా లింక్ ఇచ్చి అటు పెద్దపల్లి, మంథని, చొప్పదండి, ధర్మపురి నియోజకవర్గాలకు కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా, టేలెండ్ కాలువలకు ఇబ్బంది లేకుండా కాళేశ్వరం జలాలతో వరద కాలువతో లింక్ చేసింది కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇటు సిరిసిల్ల వేములవాడ ప్రాంతంలో మలక్పేట రిజర్వాయర్ను పూర్తి చేసి ఇవాళ నీళ్ళు అందించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. రోళ్లవాగును చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా సదర్మాట్ ప్రాజెక్టును పూర్తి చేసి ఇటు మెట్పల్లికి నీళ్ళు వచ్చే విధంగా